హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగొండ హస్బెండ్ 41 ఎపిసోడ్ ఫ్రెండ్స్. రెస్టారెంట్ నుండి తెప్పించుకుంటే తాట తీస్తా. ప్రగల్భాలు పలికిన వాళ్ళ సత్తా చూపించాలి అని రెచ్చగొట్టాడు అభి. నా కోడలు బంగారం తలుచుకుందంటే 10 మందికి వండి పడేస్తుంది అని షర్ట్ కాలర్ ఎగరేశారు ఆనంద్. తల్లి కొడుకు ఒకరి మొహం ఒకరు చూసుకుని అబ్బో అంటూ పెదవి విరుస్తూ ఇది అని సిరినెత్తిన వేలు పెట్టి పొడుస్తూ వండిన వంట కుక్కలు కూడా తినవు. ఆనంద్ గారేంటి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేలా ఉన్నారు అంటూ దీర్ఘాలు తీశాడు అభి. హహ! అదే 8 వండర్. మనం చూద్దాం ఈ సండే తమాషా అంటూ నవ్వింది సురేఖ. మీ ఇద్దరికీ కుళ్ళు. మా వదినకు నేను సపోర్టున్నా. ఏదైనా జయం మాదే అంటూ కాలర్ ఎగరేస్తుంది సింధు. ఆహా! అంత తోపువా నువ్వు? సరే వెళ్ళి షుగర్ డబ్బా పట్టరావే కిచెన్ నుండి అంటూ నడుముకు చేతులు పెట్టి చెప్పింది సురేఖ. తెస్తాం. అదేమన్నా బ్రహ్మ విద్య ఏంటి? అంటూ వెళ్ళింది సింధు కిచెన్‌లోకి. డబ్బా తెచ్చి ఇదిగో షుగర్ తీసుకో, చూసుకో అని ఇచ్చింది సింధు. పైనుండి కింద వరకు చూసి ఏ ఊరమ్మ తమరిది? మీ ఊళ్ళో ఉప్పుని పంచదార అంటారా? అంటూ తగులుకుంది సురేఖ. అభి పడి పడి నవ్వాడు సింధు మొహం చూసి. రేయ్ నవ్వకు నాకు కోపం వస్తుంది అని డబ్బా చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి సాల్ట్ నేను షుగర్ అనుకున్నానే అంది నాలుక ఖర్చుకుంటూ సింధు. అభి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ అందుకే చెప్పేది కొంచెం ఆడపిల్ల బిహేవ్ చేయవే అని. వింటేనా రేపు నేను చేసుకునేవాడి పని అని చేతులు పైకెత్తి గోవింద గోవింద అంటూ కుక్కరించాడు. నువ్వేమీ నా మీద పంచులు పేల్చనక్కర్లేదు. నేను నేర్చుకుంటా వంట. మా ఆయన కోసం అంటూ మెలికలు తిరిగింది సింధు. అత్తమ్మ రేపటి నుండి కిచెన్ కబ్జా చేస్తున్నా. మీది డైరెక్షన్ మాది యాక్షన్. 1 వీక్‌లో మాస్టర్ చెఫ్‌లు కాకపోతే అడగండి అంటూ వేరే లెవెల్‌లో శబ్దాలు చేసింది సిరి. వదినా నువ్వు ఆవేశంలో మనకు సాధ్యం కాని శబ్దాలు చేశావు. మన వల్ల అవుతుందా? అని క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టింది సింధు. నువ్వు వరీ కాకు సింధు మై హోనా అని తల ఎగరేసింది సిరి. హాహా! ఉంటుందిలే నీ వదిన నిన్ను ముంచడానికి అని వెక్కిరించాడు అభి. మీరేం మమ్మల్ని బ్లేమ్ చేయక్కర్లేదు మిస్టర్ అభిరామ్. ఆడవాళ్ళు వంట చేయగలరు, రాకెట్లు నడపగలరు. మేము లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు మీ మగాళ్ళకు. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే తమరి హెల్త్ స్టెబిలిటీగా ఉంటుంది. లేదంటేనా అంటూ పిడికిలు బిగించి తిప్పింది సిరి. నీ పర్సనాలిటీకి సూటయ్యే డైలాగ్స్ చెప్పవే వినడానికి బాగుంటుంది అంటూ వెక్కిరించారు అభి. ఇన్ని అన్నాక మనం తగ్గకూడదు సింధు. రేపటి నుండి మన వర్క్ స్టార్ట్ చేసి మనమేంటో నిరూపించుకోవాల్సిందే అని ఆవేశంతో ఊగిపోయింది సిరి. ఓకే వదిన వీడి పొగరు అనుద్దాం. తగ్గేదే లేదు అంటూ కోరస్ పాడింది సింధు. సింధు నెత్తిని ముట్టి ముందు మార్నింగే లేవడం నేర్చుకోవే తర్వాత నీ పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించొచ్చు అన్నాడు అభి. ఆనంద్ బంగార్లు మీ ఇద్దరికీ నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. రెచ్చిపోండి మీ అత్తమ్మ మీద ఏదైనా నకరాలు దొబ్బిందా నన్ను పిలవండి తాట తీసేస్తా దాన్ని అంటూ నవ్వారు. రేఖ గుర్రుగా చూస్తూ రూముకి పదండి మిమ్మల్ని వాయి తీయకపోతే అడగండి అన్నట్లు లుక్ ఇచ్చింది సీరియస్గా. పోవే అన్నట్లు లిఫ్ట్ మూమెంట్ ఇచ్చారు ఆనంద్ సరదాగా. కాసేపు కబుర్లు చెప్పుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహ తన రూమ్లో అదే పనిగా తిరిగేస్తుంది. సిరిని గట్టిగా దెబ్బకొట్టాలి ఎలా అయినా. వాళ్ళని విడగొట్టాలి. నాకు దక్కని ఆనందాలు దానికి కూడా దక్కకూడదు అనుకుంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటుంది పాపం. చించగా చించగా ఏదో వచ్చింది బుర్రలోకి. ఎస్ ఇలా చేస్తే దీని పని ఫినిష్ అని ఆనందపడుతూ కాసుకోవే సిరి నేను కొట్టే దెబ్బ గింగురాలు తిరుగుతావు అనుకుని క్రూయల్గా నవ్వి ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి తన ప్లాన్ చెప్పి ఎంతైనా ఇస్తామని. నో ప్రాబ్లం నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అంది స్నేహ. అవతలి పర్సన్ ఓకే డన్ రేపటి నుండి స్టార్ట్ చేస్తా అని కట్ చేశారు. ఎస్ ఎప్పుడు గెలుపు నీ చుట్టమన్నట్లు పోజులు కొడతావు కదే ఎప్పటి నుండి అది నా వశం అంటూ యువర్ ఫినిష్ సిరి అబ్రామ్ అంటూ పిచ్చపిచ్చగా నవ్వింది. ఇప్పుడు పంతం అనుకుంటుంది తర్వాత సైకోలో మారుతుందేమో ఇది అనుకునేది జరగకపోతే. వరుసగా 2 టెండర్స్ పోయాయి. అవి 2 కళ్యాణ్ కంపెనీకి వెళ్ళడం చాలా బాధ కలిగించింది. టెండర్స్ వెళ్ళేవి కళ్యాణ్ కంపెనీకి అని అభికి తెలీదు. గమనించండి కంపెనీ నేమ్ తెలిసినా దాని చైర్మన్ ఎవరో అభికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. అదే విషయాన్ని అభి గగన్తో చెబుతూ బాధపడుతుంటే విన్నది సిరి. ఏం జరిగిందని అభిని అడిగింది. నథింగ్ అంటూ మాట దాటేశాడు విషయం చెప్పకుండా. గగన్కి ఫోన్ చేసి ఏంట్రా ఏం జరుగుతుంది అభి మూడీగా ఉంటున్నాడు అడిగితే చెప్పడు అని అరిచింది సిరి. హుసే నా మీద అరుస్తావేంటే డెవిల్ వాడు వేసిన వరుస టెండర్స్ పోయాయి అది కూడా తనకంటే తక్కువ అమౌంట్ తేడాలో అదే ఎలా జరుగుతుందో తెలియడం లేదని బాధపడుతున్నాడు. పైగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది వస్తే తను ఇంకా వెనతిరిగి చూసుకునే అవసరం కూడా ఉండదు. అదైనా వస్తుందో రాదో అంటే టెన్షన్ పడుతున్నాడు అని చెప్పాడు గగన్. సిరి ఆలోచిస్తూ ఇది ఇంటి దొంగల పనేరా ఆఫీస్లో ఎవరో మ్యాటర్ లీక్ చేస్తున్నారు అని సిరి. నేను అదే అన్నానే కానీ నిన్న వేసిన టెండర్ వాడే ఓన్గా ప్రిపేర్ చేయడం ఎవరికీ తెలియదు అన్నాడు గగన్. నో ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నాడు అది నేను చూస్తా కానీ న్యూ టెండర్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేస్తే చెప్తాను అంది సిరి. సరే నేను పంపిస్తా అని కాసేపు మాట్లాడుకుని పెట్టేశాక నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అభిని ఎవరో టార్గెట్ చేస్తున్నారు. ముందు ఇది వర్క్ అయ్యాక మామూతో చెప్పి
వాడి డొక్క చింపి డోలు వాయిస్తా వెదవది అంటూ తిట్టింది సిరి. గగన్ పంపిన డీటెయిల్స్ చూస్తూ రవీంద్రకు ఫోన్ చేసింది సిరి. చెప్పరా బంగారం, ఎలా ఉన్నావు? సారీరా, వర్క్ బిజీ వల్ల రాలేదు అన్నాడు రవీంద్ర. అత్తారింటి తోలేసి చేతులు దులిపేసుకుని ఇంకా సారీలు పూరీలు ఎందుకులే అంది అలకగా సిరి. అబ్బో, బంగారం కాక మీద ఉందే, ఏం చేస్తే కూల్ అవుతుందబ్బా అన్నాడు నవ్వుతూ రవీంద్ర. మీ బంగారం ఏం చేసినా కూల్ కాదు. మీ బిస్కెట్స్ నేను పడను. ఇప్పుడు సిరివల్లికి కూడా తెలివితేటలు వచ్చాయి, బ్రెయిన్ షార్ప్ అయింది అంది. అవునా, గుడ్. అలా అయితే ఇంకా మంచిది కదా అని నైట్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. నాకు బోర్ కొట్టేస్తుంది ఈ వర్క్తో. అప్పుడు డిస్కస్ చేద్దాం ఏదైనా, ఓకేనా అన్నాడు రవీంద్ర. ఓకే డన్, త్వరగా రా అని కట్ చేసింది సిరి. వదినా వదినా అంటూ వచ్చింది సింధు ఆఫీస్ వర్క్ చేస్తూ. చెప్పు సింధు అంది సిరి. నాకు ఈ బేసిక్స్ అర్థం కావడం లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటూ బుక్ ముందు పెట్టింది సింధు. అది చూసి చెప్తూ మధ్యలో వేరే జోక్ చెప్తూ సింధుకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసింది సిరి. ఓకే, ఎంత ఈజీనా అంది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ సింధు. సిరి చిన్నగా నవ్వి, ఏదైనా అర్థం కాకపోతే కష్టం సింధు, అదే అర్థమైతే ఓ సింతేనా అంటాం. నువ్వు అన్నావే అలా అన్నమాట. బట్టి బట్టి చదివే కంటే ఆ చాప్టర్లో పాయింట్ని కరెక్ట్ చేసి అర్థం చేసుకుంటే చదివితే ఏదైనా ఈజీనే. ఇందాక నీకు జోక్ చెప్పింది నవ్వడానికి కాదు, ఎగ్జామ్లో ప్రెషర్ వల్ల మనకు చదివిన గుర్తురావు, అందుకే జోక్ చెప్పా. అది గుర్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఇది జ్ఞాపకం వస్తుంది అని మా మాము నన్ను సన్నీని ఇలాగే గైడ్ చేసేవారు అంది మేనమామ ప్రేమను తలుచుకుంటూ మురుచుకుంటూ. నువ్వు చాలా లక్కీ వదిన, రవీంద్ర బాబాయ్ లాంటి మావయ్య ఉన్నందుకు అంది నవ్వుతూ. నైట్ రవీంద్ర వస్తుంటే నేను వస్తా అంటూ తయారయ్యాడు సన్ని. రే వద్దు అన్న అంటూ సీరియస్గా చెప్తుంటే, డెవిల్ అంటే మీకే కాదు నాకు లవ్ ఉంది అంటూ డైలాగ్ కొట్టి, మీరే మానేయండి నేనే వెళ్తా అంటూ కారెక్కాడు సన్ని. వీడు వినడు కదా అని విసుక్కుంటూ సిరి దగ్గరకు వచ్చారు ఇద్దరు. రే సన్ని అంటూ హత్తుకుపోయి, ఎలా ఉన్నావురా అంది నవ్వుతూ సిరి. మనకేంటే సూపర్, మనం కింగే అంటూ కాలర్ ఎగరేశాడు ఫోజు కొడుతూ బిల్డప్ ఇచ్చాడు సన్ని. ఆనంద్ నవ్వుతూ, భలే హుషారైనోడివి అంటూ భుజం తట్టారు. థ్యాంక్ యూ అంకుల్, మీరైనా గుర్తించారు, కొందరుంటారు ఎప్పుడూ అరుస్తూ కరుస్తూ ఉంటారు అన్నాడు రవీంద్రను చూసి పెదవిని ఎదరకు పెట్టి విరుస్తూ సన్ని. చిట్టి చిట్టి ఎర్రని పెదాలను సన్ని అలా పెట్టగానే రవీంద్రకు నవ్వొచ్చింది. నవ్వితే ఇంకా రెచ్చిపోతాడని లోపలే నవ్వుకుంటూ, వాళ్ళు వీళ్ళు మనల్ని గుర్తించేదేంటి బ్రో, మనల్ని మనమే పొడుకుందాం అని నవ్వింది సింధు. కదా, సూపర్ ఐడియా అని ఎగిరాడు సన్ని. కొండముచ్చులా బాగానే గెంతావు, ఏం ఓడబొడిచారని డప్పు కొట్టుకుంటారంట ఇద్దరును అని కళ్ళెగరేసింది సిరి. పిచ్చి డేవిల్, అందరూ ఏదో ఓడబొడిచేసి ఫేమ్ అవడం లేదే, మదర్ తెరీసేలా సేవలు గట్రా చేయక్కర్లేదు. వెళ్ళేవాడిని పిలిచి లాగి గోడ మీద 2 పీకామంటే చాలు, బోలెడు పాపులారిటీ వస్తుంది. పిచ్చిది, లోకం తీరు తెలియడం లేదు అని సింపతి కురిపించాడు సన్ని. రే, ఎలా తయారయ్యేవింట్రా, ఊరికే కొడతావా అని కళ్ళు పెద్దగా చేసింది సిరివల్లి. ఏ, డబ్బులు తీసుకుని కొట్టమంటావా అని వెక్కిరింతగా అన్నాడు సన్ని. నువ్వు నోరు మూయకపోతే నేను ఉతుకుతా చూసుకో అని రవీంద్ర అనగానే, టాలెంట్ ఇలా తొక్కేస్తుంటే మా యూత్ ఏం సాధిస్తుంది చెప్పండి అంటూ పెదవి విరిచాడు సన్ని. ఆనంద్ వాళ్ళంతా సన్ని ఎక్స్ప్రెషన్స్కి పక్కపక్క నవ్వుతుంటే రవీంద్ర తలబాదుకున్నాడు. వాళ్ళు అలాగే అంటారు, నా ఫుల్ సపోర్ట్ నీకే సన్ని, దూసుకుపో అని భుజం తట్టాడు అభి. థ్యాంక్ యూ బ్రో అని కులుక్కున్నాడు సన్ని. ఓరీడేసాలో అనుకున్నారు మేనమామ కోడలు. నా బంగారమే అంటూ ముద్దు చేస్తూ బొగ్గలు చిదిమింది సురేఖ. ఈవిడో కొడుకుల పక్షపాతి అని గుర్రుగా చూసింది సింధు. నవ్వుకున్నారు సింధు ఉడుక్కోవడం చూసి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.